నమస్తే అండి. ఈరోజు ఓరియంటేషన్ డే 16 మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్. ఓకే, ఈరోజు క్వశ్చన్ చూసినట్లయితే డ్యూరింగ్ ఏన్షియన్ పీరియడ్ ఇండియా ఈజ్ టు ఎక్స్పోర్ట్ ద గూడ్స్ టు ద వరల్డ్. డ్యూరింగ్ కలోనియల్ పీరియడ్ ఇండియా కేమ్ టు ఏ సిచ్యువేషన్ టు ఇంపోర్ట్ ద గుడ్ ఫ్రమ్ బ్రిటిష్. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్. గూడ్స్ ఫ్రమ్ బ్రిటిష్. ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్. మనకి బ్రిటిష్ వాళ్ళ కాలం కంటే ముందు ప్రపంచానికి ఎక్స్పోర్ట్ చేసిన కంట్రీ ఇండియా. ఓకే, మనకున్న నేమ్ ఏంటంటే ఇండియన్స్ ఆర్ సన్స్ ఆఫ్ కాటన్. సన్స్ ఆఫ్ కాటన్. ప్రపంచానికి వస్తువులు ఎక్స్పోర్ట్ చేసింది కాటన్, మస్లిన్, అలాగే క్యాలికో, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేశారనమాట. అలాగే స్పైసెస్. అయితే మధ్యయుగం వరకు ఎటువంటి సమస్య లేదు. ఎప్పుడైతే మత యుద్ధాలు జరిగాయో దే బ్లాక్డ్ ట్రేడ్ రూట్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోప్. ఇండియా అండ్ యూరోప్ మధ్య వ్యాపార మార్గాలు క్లోజ్ అయిపోయినాయి. సో సముద్ర మార్గం కనుగొన్నారు మధ్యయుగంలో. మధ్యయుగం చివరి నాటికి సో మనకి ఎప్పుడైతే యూరోపియన్స్ వచ్చారో అక్కడి నుంచి మనకి మోడర్న్ అని చెప్పేసి చెప్తాం. యాక్చువల్గా ఏన్షియంట్ మిడివల్ మోడర్న్ లేదు, జస్ట్ మన అవగాహన కోసమే అది. ఓకే, మోడర్న్ స్టార్టింగ్ పీరియడ్లో వాళ్ళు ఇండియాకి వచ్చారు. రైట్. వన్ బై వన్ పోర్చుగీస్, తర్వాత డచ్, తర్వాత బ్రిటిష్, తర్వాత డేన్స్, తర్వాత ఫైనల్గా ఫ్రెంచ్ వాళ్ళు వచ్చారు. ఫైనల్లీ బ్రిటిష్ సెటిల్డ్ ఇన్ ఇండియా. సో మనకి బ్రిటిష్ వాళ్ళ విధానాలు ఇండియాని కంప్లీట్గా డెమాలిష్ చేశాయి. అంటే ఆ విధానాలనే ఈ క్వశ్చన్లో మనము హైలైట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ యొక్క థీమే అదనమాట. ఈ క్వశ్చన్ యొక్క థీమే ఎటువంటి విధానాలు ఎలా డెమాలిష్ చేశాయి ఇండియన్ ఎకానమీని అని చెప్పేసి అంటున్నాయి. ప్రధానంగా మనము హైలైట్ చేయాల్సింది ఏంటంటే బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్, ఆఫ్టర్ ఇండస్ట్రియలైజేషన్. బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ బ్రిటిష్ కంప్లీట్లీ డిపెండ్ ఆన్ ఇండియన్ ప్రొడక్ట్స్. ఓకే, అక్కడ వాళ్ళు ఫాలో అయిన సిస్టమ్ ఏమంటామంటే పుట్టింగ్ అవుట్ సిస్టమ్. సో ఈ విధానం గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టేసి, ఒక 3 లైన్స్, ఒక 4 లైన్స్. ఇది అయిపోయిన తర్వాత యూ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ బ్రిటిష్ పాలసీస్ ఆఫ్టర్ 1750. మనకి పుట్టింగ్ అవుట్ సిస్టమ్ వచ్చేసి 1600 టు 1750. అలాగే ఇండస్ట్రియలైజేషన్ 1750 నాటి సక్సెస్ అయిపోయింది. సో తర్వాత బ్రిటిష్ పాలసీస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో బ్రిటిష్ పాలసీస్ ఆఫ్టర్ 1750. సో ఎలా చేంజ్ అయినాయి? రాజులు బ్రిటిష్ వాళ్ళకి ఏం ఫేవర్ చేశారు, భారతీయులపైన ఎటువంటి నిర్బంధాలు విధించారు. ఓకే, ఇండస్ట్రియలైజేషన్ మనకు ఫేవర్ ఉందా, బ్రిటిష్ వాళ్ళకి ఫేవర్ ఉందా, అది మనం ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ కింద రాయాల్సి ఉంటుంది. అయితే బ్రిటిష్ వారి విధానాల వల్ల అగ్రికల్చర్లో వచ్చిన చేంజెస్, అగ్రికల్చర్ ఎలా డెమాలిష్ అయింది అనేది కొద్దిగా హైలైట్ చేయాలి. హౌ అగ్రికల్చర్ డెమాలిష్డ్. జమీందారీ సిస్టమ్, రైతువారీ సిస్టమ్, మహల్వారీ సిస్టమ్, ఈ సిస్టంల వల్ల అగ్రికల్చర్ ఎంత నాశనం అయింది, లేదా సపోర్ట్ ఒకవేళ ఏదైనా డెవలప్మెంట్ జరిగిందా. అలాగే ఇండియా ఈజ్ ఫేమస్ ఫర్ ఇండస్ట్రీస్, ఎస్పెషల్లీ హ్యాండీక్రాఫ్ట్స్ ఇండస్ట్రీస్, చేతి వృత్తులు, హస్తకళలు అనమాట. సో వీళ్ళు, ఈ బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ వస్తువులను ప్రమోట్ చేయడం కోసము ఇండియన్ ఆర్టిజాన్స్ని ఎలా డెమాలిష్ చేశారు, ఇండియన్ ఆర్టిజాన్ని ఎలా తొక్కేశారు. అలాగే క్రాఫ్ట్స్మెన్స్, చేతి వృత్తుల వాళ్ళని ఎలా నాశనం చేశారు అనేది ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే రైల్వేస్ ఎంతవరకు కారణమైనవి మనం ఆర్థికంగా చితికిపోవడానికి, ఇండియా ఆర్థికంగా చితికిపోవడానికి రైల్వేస్ ఎలా దోహదపడ్డాయి. ఇంట్రడక్షన్ ఆఫ్ రైల్వేస్. ఈ రైల్వేస్ వల్ల ఎంత నష్టపోయినాం మనం, అంటే బ్రిటిష్ వాళ్ళ పీరియడ్ ఎంత నష్టపోయినాం. ఈ ఫైనల్గా ఈ యొక్క ఇండస్ట్రీస్ నష్టపోవడం వల్ల అత్యధిక మంది అగ్రికల్చర్కి వచ్చారు. అగ్రికల్చర్ అందరి భూమి ఉందంటే లేదు. సో వ్యవసాయ కూలీలు, అగ్రికల్చర్ లేబర్స్ ఏమైనా పెరిగారా?
ఓకే, అగ్రికల్చర్లో రైతులు పెరిగారా అనేది డిస్కస్ చేయాలి. సో ఫైనల్గా మనం ఫెమైన్స్, కరువులు, కరువుల గురించి బ్రిటిష్ వాళ్ళు మ్యాన్ మేడ్ కరువులు తీసుకొచ్చారు. రైట్, ఇవన్నీ పాయింట్స్ ఈ యొక్క క్వశ్చన్లో కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఇవన్నీ పర్ఫెక్ట్గా రాసినట్లయితే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ.